హలో మేడం, మా అమ్మ చావు బతుకులో ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది మేడం. ఓ 2000 సరిపోతాయా? నక్షత్ర, ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఒక్కసారి సుచిత్ర మేడం కి ఫోన్ ఇవ్వవా? మేడం మొబైల్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అత్తయ్య గుళ్ళో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తుందన్నమాట. ఏ గుడికి వెళ్లారు చెప్పు నక్షత్ర. మీ అమ్మ కూడా దేవుణ్ణి చూడాలనుకుంటుందేమో. నక్షత్ర 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 ఈ పేపర్స్ లో ఉన్న అడ్రస్ లో నా చిన్నప్పటి హార్ట్ ఫ్రెండ్ ఉంది. అడ్రస్ దొరికిందా సార్? ఈ పేపర్స్ లో ఒక్క అడ్రస్ లేదు, ఓ 60 అడ్రస్లు ఉన్నాయి. అందులో నా హార్ట్ ఫ్రెండ్ అడ్రస్ ఏదనేది కనుక్కోగలిగితే నీ పని ఫినిష్. నిజానికి ఆ అమ్మాయి దొరికితే మీకంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. ఎందుకు? మీ కోరికలో నిజాయితీ ఉందనిపిస్తోంది సార్. మేడం, మీరిక్కడ? ఈ అమ్మ పంపించిన వాళ్ళు మా ఊరొచ్చి తులసమ్మ గురించి వాకప్ చేశారు. మా పాపం పరిహారం చేసుకుందామని వచ్చాం. మీ ఇంట్లో పెరిగి పెద్దదైన ఆ పసిబిడ్డను మా ఇంటి కోడలుగా పంపించండి. మేడం, మీరిక్కడ? ఈ అమ్మ పంపించిన వాళ్ళు మా ఊరొచ్చి తులసమ్మ గురించి వాకప్ చేశారు. మా పాపం పరిహారం చేసుకుందామని వచ్చాం. మీ ఇంట్లో పెరిగి పెద్దదైన ఆ పసిబిడ్డను మా ఇంటి కోడలుగా పంపించండి. నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా నా ఫ్రెండ్ గురించి చెప్పు చెప్పు అని. సరే సార్, చెప్పండి. 16 years బ్యాక్ నేను మా అమ్మ నాన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి కార్లో వస్తున్నాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం తెలుసా. ఆ రోజు చూసుకోకుండా సడన్గా నీతో మాట్లాడాలి. మాట్లాడు బాబు, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇంకా మీ పేరు? తాయారండి. ఫ్రెండ్స్ అందరూ టైరు టైరు అంటారు. రేయ్, నిన్ను ఈ ఇంటి వైపు రావద్దని చెప్పా కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి కాంతం, పరామర్శించడానికి వచ్చినా తప్పేనా? అమ్మా, ముందు వీడిని బయటికి బొమ్మను. డబ్బున్న వాడిని గెంటేస్తే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలుచుకున్నట్టేరా. నేను ఆదుకోపోతే నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేవాడివా? నాన్న బతికేసాడు, నువ్వు శంకలు గుద్దేసుకుని భుజాన్ని వేసుకుని ఇంటికి వచ్చేసాడు కాదు. నువ్వే కట్టినట్టు చెప్తున్నావేంటి జోగేంద్ర? మరి నువ్వు కట్టావా? వసు కట్టిందా? మీ అమ్మ కట్టిందా? జోగేంద్ర కట్టాడు. ఏమండి, మందులు వేసుకోండి. తులసి, టైం చాలా అయినట్టుంది. వసు ఇంకా రాలేదా? రే, వచ్చేదాని గురించి అడగడం కాదురా, రేపొచ్చే తేదీ గురించి అడుగు. ఏంటమ్మా? రేపు 1వ తారీఖురా. బయట బ్యాంకు నోటీసు జాతీయ పతాకం లాగా ఎలా రెపరెపలాడుతుందో చూడు. ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇదిగో వీధి చివరి నుండి టీ స్టాల్ దాకా గంటేస్తారు బ్యాంకు వాళ్ళు. రేపు వసుకొచ్చే జీతంతో కట్టేస్తాం కదా నానమ్మా. వసేవ్, అంతకు ముందు బ్యాలెన్స్ కూడా చాలా ఉందే. అన్ని కలిపితే జీతం కాదు, జీవితమే కావాలి. దాని గురించి కంగారు పడకాంతం, వచ్చేసాగా. రేయ్, నిన్ను ఈ ఇంటి వైపు రావద్దని చెప్పా కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
పోరా పోరా బయటికి. కోప్పడకు మామయ్య, మిమ్మల్ని పరామర్శిద్దామని మీకోసం పళ్ళు, ఆడవాళ్ళ కోసం పూలు తీసుకొచ్చా. నువ్వెవడవరా తీసుకురావడానికి? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబట్టి బయటికి అంటిస్తాను. చెప్తున్నారు కదా, వెళ్ళవయ్యా. ఏంటి కాంతం, పరామర్శించడానికి వచ్చినా తప్పేనా? ఆపదలో ఆదుకునేవాడు ఇప్పుడు కానివాడయ్యాడా? ఆడవాళ్ల జీవితాలను అడ్డు పెట్టుకుని ఆడుకోవాలనుకునే వాళ్ళు మనిషి కాదు కదా, మృగాలు కంటే హీనం. తులసి, ఏం చేశాడు తులసి వీడు? అదేనండి, మొన్న హాస్పిటల్లో అమ్మా నిన్నే తులసి, ఏం చేశాడు వీడు? అది ఏం లేదులే నాన్న, అమ్మ కోపంతో అలా అంటుంది. అమ్మా, ముందు వీడిని బయటికి పొమ్మను. పోరా బయటికి, వెళ్ళమని చెప్పు. ఏంట్రా ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను వెళ్ళమను 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 అని. డబ్బున్న వాడిని గెంటేస్తే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలుచుకున్నట్టేరా. ఒరే జోగేంద్ర డబ్బున్నవాడ్రా, పైగా పరాయి వాడేం కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ వసుంధర 10 లక్షలు తీసుకుంది కాబట్టి అలా మాట్లాడుతున్నాను బావా. మిస్ వసుంధర పేరుతో పీపుల్స్ హాస్పిటల్లో 10 లక్షలు క్రెడిట్ అయినట్టు ఇందులో ఉంది. కావాలంటే మీరే చూడండి. అంటే మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆ చెక్కు నువ్వే దొంగతనం చేసావు కదూ? ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమ ఈ రోజు ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. అలా ఎవరికి వాళ్ళు తినడం కాదర్రా, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. ఈరోజు స్పెషల్ డే. అయ్యో అయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బా, చిలక గోరింక మాదిరి ఎంత చక్కగా ఉన్నారో. అలా చూస్తామేంటే, మన ఇద్దరు ఒకరికొకరి తినిపించుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఒక కప్పు పాయసం ఇవ్వండి. సూపర్ ఉన్నది. నేను తినిపిస్తాను. ఆను హరి తలపై బల్లి పడిందా? ఓ మై గాడ్, అది చాలా బ్యాడ్ హరి. ఏంటి బ్యాడ్? బల్లి తలపై పడితే ఆయుక్షణం బాబు. అంటే మా హరి అర్ధాయుష్తో చనిపోతాడా ఆంటీ? తలపై బల్లి పడితే ప్రాణగండమండి, అలా జరగకూడదు. ఏంటాంటీ, బల్లి తలపై పడి మా హరి చనిపోతే మీ అమ్మాయి విధవరాలు అవుతుందని భయపడుతున్నారా?